నెహ్రూ, గాంధీ ఇవాళ ఆగస్టు 15 రాగానే జెండా ఎగరేసుకొని 2 మిఠాయిలు తిని 4 చాక్లెట్లు వంచుకొని జెండా ఉంచా అని చెప్పి ఇంకేదో పాట పాడుకొని జనగణమన పాట పాడి ఇంటికి వచ్చి సెలవు దొరికింది అనుకునేటువంటి నా భారత పౌరులారా, అసలు ఆగస్టు 15 గురించి కాదు, ఆగస్టు 14 గురించి దేశంలో చర్చ జరగాలి. 75 ఏళ్ల తర్వాత కూడా చర్చ జరగాలి, ఇంకో 75 ఏళ్ళు కూడా చర్చ జరగాలి. భారతదేశ ప్రజలకు నిజానిజాలన్నీ తెలవాలి. ఆగస్టు 14న ఏం జరిగింది, ఆగస్టు 14 కంటే ముందు దేశ విభజన కోసం ఆ ఏప్రిల్లో జరిగినటువంటి కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెసు రాజకీయ పార్టీ కాదు, దేశ స్వాతంత్రం అంతా మేమే చెప్పినటువంటి కాంగ్రెసు, ఆ కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్కు సంబంధం లేదు. ఆ కాంగ్రెసు ఏప్రిల్లో దేశ విభజనకు మేము ఒప్పుకుంటామని వాళ్ళు తీర్మానం చేసింది కాంగ్రెసు. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు, సమర్థించింది ఎవరు, దీని వెనుక ఉన్నది ఎవరు? విభజన జరుగుతుంటే ఇట్లా విభజన జరగాలి, ఈ భారతదేశం మీద అవగాహన ఉన్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఈ విభజనను ఒప్పుకోడు కూడా. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు, కాంగ్రెస్ ఒప్పుకున్నది. వాడెవడో వచ్చిండు, వాడెవడో రాడ్క్లిఫ్, ఇగోడో ఉంటాడు రాడ్క్లిఫ్, సర్ సిరిల్ రాడ్క్లిఫ్. వారిని దేశ విభజన చేయాలంటే వచ్చి ముంగట పటం పెట్టుకొని ఇట్లా గీత గీసి ఇది పాకిస్తాన్ గీత గీస్తే వీళ్ళు వచ్చి నెహ్రూ, గాంధీ వచ్చి సప్పట్లు కొట్టి కరెక్టే, మనం పాకిస్తాన్కి అంత ఇచ్చేయాలి, ఇంకో 100 కోట్లు కూడా ఇచ్చేయాలి అని గాంధీ అంటాడు. 100 కోట్లు ఎందుకు ఇవ్వాలి, మన భారతదేశము అన్నీ సమానంగా పంచుకున్నాం కదా అంటే, అలా 100 కోట్లు ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తా అని స్వయంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నిరాహార దీక్ష కూర్చున్నాడు. దేనికి? పాకిస్తాన్కు 100 కోట్లు ఇవ్వమని. అంటే తాను మంచి వ్యక్తిని నిరూపించుకోవడం కోసం, తాను పెద్ద గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడం కోసం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దేశ విభజనలో 100 కోట్లు పాకిస్తాన్కి ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి బెదిరిస్తే 20 కోట్లు ఇచ్చిర్రు. అదే సర్దార్ పటేల్, మేము ఏ డబ్బులు ఇయ్యము, మా కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇట్లాంటి ఏముండదు, కాశ్మీరు భారతదేశంలో భాగమే అనేటువంటి మాట స్పష్టంగా అదరగొట్టి మాట్లాడుతుంటే పటేల్ నోరు మూసేయించారు. ఇగో ఇది భారతదేశ విభజన గాయాలన్నిటిని కూడా మనం చర్చించుకోవాలి, కొత్త తరానికి తెలవాలి. ఆగస్టు 14న ఏం జరిగింది, ఆగస్టు 14 కంటే ముందు ఈ దేశ విభజన ఎవరు ముందు ప్రపోజల్ పెట్టిరు? ఈ కొత్త కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు, లేకపోతే విదేశీ సిద్ధాంతపు భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ దేశ విభజన హిందువుల వల్ల జరిగిందని ఈ దేశంలో హిందువులను బాధితులు చేసిరు. అరే కుక్కల కొడుకులారా, ఈ దేశంలో హిందువులు ఏ రోజు కూడా ఈ దేశ విభజన జరగాలని కోరుకోలేదు. ఈ దేశం అఖండ భారత్గా ఉండాలనే కోరుకున్నారు. బర్మా ఈ దేశంలో భాగం కాకపోవడానికి ఎవడిది ఆ బాధ్యత? బర్మా ఈ దేశంలో ఉండాల్సింది కదా, భూటాన్ ఈ దేశంలో భాగంగా ఉండాల్సింది కదా, నేపాల్ ఈ దేశంలో భాగంగా ఉండాల్సింది కదా, శ్రీలంక ఈ దేశంలో భాగంగా ఉండాల్సింది కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవాల్సింది కాదు కదా. ఇగో ఈ చరిత్ర మనం భారతదేశంలో ఉన్నటువంటి కొత్త నవ యువతరానికి మనం నేర్పాలి, వచ్చేటువంటి మన పిల్లల తరానికి నేర్పాలి. ఎవరో ఒకరిద్దరు పేర్లు చెప్పి వాళ్ళ వల్లనే స్వాతంత్రం సిద్ధించింది అనేటువంటి ఒక మాట చెప్పి దేశ విభజన గాయాలు, ఈ దేశం విభజన చెందిన రోజు ఎన్ని లక్షల మంది హిందువులు తమ మాన ప్రాణాలను, ఆస్తులను కోల్పోయారనేటువంటి అంశాన్ని ఒకసారి చెప్పాలి, ప్రతి అంశాన్ని చెప్పాలి. ఆగస్టు 14, 1947కు పూర్వం జరిగినటువంటి చరిత్రలో నిజాలను తెలవాలి. ఈరోజు మనకు 3 పూటల బువ్వ దొరికిందా, మనకు ఇంత ఉండడానికి ఇల్లు దొరికిందా, అయిపోయింది మన తరం గడిచిపోయింది అనేటువంటి మాటలు చెప్పుకుంటున్నాం. సరైనటువంటి చరిత్ర లేకపోతే మన వర్తమానం, మన భవిష్యత్తు గమ్యం సరిగ్గా ఉండదు. ఎవరికైనా సరే ఆఖరికి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోవాలంటాం. అట్లాంటిది మన భారతదేశము, మన దేశం యొక్క చరిత్రని అంత తక్కువగా హీనంగా చేసి చూపించుకోవాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది? ఈ దేశ విభజన గాయాలను కొత్త తరానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇంతమంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? పాకిస్తాన్లో పెద్ద భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తిపరులు, అంతస్తున్నటువంటి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని తమ పిల్లల్ని, తమ కుటుంబాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఎంతమంది ఈ దేశానికి వచ్చారు. కానీ ఈ దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు ఈ దేశంలో, ఎందుకంటే స్పష్టంగా మళ్ళీ ప్రతి విషయాన్ని మాట్లాడితే హిందూ ముస్లింల మధ్య గొడవలు అయితే హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి అంశాలు తీస్తారు, సున్నితమైనటువంటి అంశం ఏంద్రబే, ఈ దేశమే విభజన జరిగిన తర్వాత అంతకంటే సున్నితం ఇంకే ఉంటుంది?
బెంగాల్లో జరిగినటువంటి నరమేధం ఏం జరిగింది? ఈ దేశం విభజన జరగాలన్నప్పుడు ఎట్లాంటి ఓటింగ్ ప్రక్రియ జరిగింది? ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు దేశ విభజన కోసం ఓట్లేసిరు, ఎవరు దేశం కలిసి ఉండాలని ఓట్లేసిరు, దేశ విభజన జరిగేటప్పుడు విడిపోవాలని ఓటేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఈ దేశం నుంచి పాకిస్తాన్ వేరు, ఎంతమంది ఈ దేశంలోనే ఉన్నారు? భారతదేశం విడిపోవాలని ఓటింగ్ ప్రక్రియ సాగింది. ఓటింగ్ ప్రక్రియ సాగినప్పుడు ఇది హైదరాబాద్లోనో మద్రాసులోనో అప్పుడున్నటువంటి మైసూరో అప్పుడున్నటువంటి బొంబాయో అప్పుడున్నటువంటి ప్రావిన్స్లన్నింటిలో కూడా ఓటింగ్ జరిగితే దేశం విడిపోవాలని ఓటేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్గా ఈ దేశం విడిపోయిన తర్వాత, భారత్గా విడిపోయిన తర్వాత ఈ భారత్లో ఉండి దేశ విభజన కావాలని కోరుకున్నటువంటి కుక్కల కొడుకులు ఈ దేశంలోనే ఉండిపోయారు. వాడికి ఈ దేశం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? నేను ఈ దేశంలో ఉండడానికి అవసరం లేదు, దేశ విభజన జరగాలి, ఇంకో దేశం క్రియేట్ కావాలని ఓటేసినటువంటి వాళ్ళు ఈ దేశంలోనే ఉండిపోయిన తర్వాత వాడు ఈ దేశానికి ఏ విధంగా మేలు చేస్తాడు? వాడు ఎందుకు ఈ దేశానికి భక్తిగా ఉంటాడు? వాడెందుకు ఈ దేశం నాదని కోరుకుంటాడు? ఒక్కసారి దేశ ప్రజలారా ఆలోచించండి. ఇవి సున్నితమైనటువంటి అంశాలా? ఇవి మీడియాలో రాకూడదా? ఇవి చెప్పకూడదా? ఈ దేశం హిందూ ముస్లింల ఆధారంగా విడిపోయిన మాట చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యం, చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం కాదా? ఆ రోజు విభజన జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా? ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు దేశ విభజనకు ఒప్పుకున్నారా లేదా? ఇదే గాంధీ పాకిస్తాన్ కోసం నా శవం మీదకి వెళ్ళి దేశం విభజన జరగాలని చెప్పినటువంటి గాంధీ ఆ రోజు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదు? ఆ రోజు ఎందుకు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసి మరొక స్వాతంత్ర ఉద్యమం చేస్తాం, ఈ దేశ విభజన జరగడానికి వీల్లేదు, ఈ దేశం అంతా ఒక్కటిగా ఉండాలనేటువంటి మాట కోసం ఎందుకు ఆయన నిరాహార దీక్ష చేయలేదు? ఇగో ఈ చరిత్ర అంతా మరుగున పడింది. ఈ చరిత్ర అంతా మరుగున పడింది. చరిత్రకారులంతా కూడా వేటగాళ్ళలాగా ఈ చరిత్రను రాసి మనకు, మన తరాలకు, మన ముందు తరాలకు, మన తర్వాతి తరాలకు అందించారు. అందుకే ఇగో ఇట్లాంటి ఈ సోషల్ మీడియా యుగంలో అయినా సరే నిజానిజాలు తెలవాలి. ఈ దేశం హిందువుల వల్ల విడిపోయిందా? ఈ దేశం మా ముస్లిం లీగ్ వాళ్ళు ముస్లింల కోసం మా జాతికి ఒక దేశం ఉండాలనేటువంటి మాట కోసం, పోనీ అప్పటికే ముస్లింలకు వేరే దేశాలు లేవా? ఇగో ఎక్కడో ఒక ఫోటో దొరికింది. ఇగో 1970లో ఆఫ్ఘనిస్తాన్, ఇది పాకిస్తాన్ కూడా కాదు, 1970 వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఒక సిక్కు సోదరుడు అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్కి పైలట్గా ఉన్నాడు. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ చివరి సిక్కును కూడా మొన్న 2-3 ఏళ్ల క్రితము చివరి సిక్కును కూడా అక్కడికి వెళ్ళి తరిమి కొట్టారు కదా. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బుద్ధ విగ్రహాలను, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నీ కూలగొట్టారు కదా మొన్నటి వరకు. అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన దేశమా కాదా? ఇవాళ ప్రపంచంలో ఏ దేశం పోయినా, వియత్నాం నుంచి ఇంకెక్కడికి పోయినా సరే, ఇండోనేషియా, బాలి, ఇంకా ఏ దేశాలకు పోయినా సరే, అది రష్యా, ఐరోపా దేశాల్లో కూడా ఇవాళ ఎందుకు శివలింగాలు దొరుకుతున్నాయి? ఎందుకు హిందూ అవశేషాలు దొరుకుతున్నాయి? హిందూ దేవాలయాల అవశేషాలు దొరుకుతున్నాయి? ఎవరిది నాగరికత, ఎవరిది సంస్కృతి, ఎవరిది ఘనమైనటువంటి వారసత్వం అనేటువంటి అంశంలో మన పిల్లలకు చెప్పకూడదా? చెప్పాలనా వద్దా? ఏమైనా ఇంత బువ్వ దొరికిందా లేదా అనేటువంటి అంశం. పేదరికం లేనటువంటి ఈ భారతదేశంలో, అఖండ భారత ఉపఖండంలో ఎందుకు పేదరికం వచ్చిందనేటువంటి అంశాన్ని ఒకసారి మనం ఆలోచించాలనా వద్దా? ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి నిజాలు. తెలుసుకోవాలనా వద్దా అనేటువంటిది ఏం చేయాలి? వాడేవాడు వస్తాడు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే మాకు విద్య దొరికిందంటాడు, అంతకుముందు చదివే లేదంటాడు. అరే ఈ భారతదేశంలో 1000 ఏళ్ల క్రితము ఒక్కొక్క గుడి దగ్గరికి పోతే రామప్ప లాంటి శిల్పాలకో, లేకపోతే బృహదీశ్వర ఆలయం దగ్గరికి వెళ్తానో, లేకపోతే హొయసల చాళుక్యులకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టినటువంటి గుళ్ళు దేవాలయాల దగ్గరికి వెళ్తానో, ఇవాళ 1000 సంవత్సరాల క్రితం ఇవాళ వచ్చినటువంటి కంప్యూటర్ యుగం కంటే అత్యంత అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం మనకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే వాళ్ళకు తెలియలేదా? 1000 ఏళ్ల క్రితం కట్టిరు కదా ఆ గుళ్ళన్నీ. 1000 ఏళ్ల క్రితం మనకు అన్ని వంటలు, మనకు పాడవుడు వస్తే మొగలాయి చికెన్ అంటాడు. మొగలాయి చికెన్ ఏందిరా నాయన? అంతకుముందు బువ్వ తినలేదా? వాడు వచ్చి మనకు బిర్యానీ నేర్పింది వాడు లేకపోతే మనం బిర్యానీ తినకపోతుంటే, వాడు రాకపోతే మనం బువ్వ తినలేదన్నట్టుగా ఒక మాట చెప్తారు. అంతకుముందు గట్క తిన్నారు, ఇవాళ మళ్ళీ అదే డాక్టర్లు చెప్తారు కదా జొన్న గట్క, మళ్ళీ రాగులు, సద్దలు, అపరాలు, లేకపోతే మిల్లెట్స్ తినాలని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రజలంతా అటువైపే వస్తున్నారు. మరి వెనకట అదే రాగులు లేకపోతే అదే మిల్లెట్స్ ఇవాళ తిన్నారు కదా. ఇది ఈ దేశ విభజనకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఇక్కడ పాపం ఈ సాక్ష్యంలో 2 ముక్కలు రాసిరు, కాకపోతే అసలు విషయాలు రాలేదు. దేశ విభజన బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్క్లిఫ్కి అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం 4 వారాల్లో పని ముగించేసి తనకు తోచినట్టు గీత గీసి ఇదే సరిహద్దు రేఖ అని రాసిండంట.
పంజాబ్లో గురు గోవింద్ సింగ్ పుట్టిందేమో పాకిస్తాన్లో ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఇవాళ దేశ విభజన ప్రక్రియ సాగింది కాబట్టి ఈ మాట చెప్పుకోవాలి. మళ్ళీ ఇవాళ ఖలిస్తానీ కోసం మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అసలు పాకిస్తాన్లో ఉండిపోయినటువంటి అసలైనటువంటి గురు గోవింద్ సింగ్ ఉన్నటువంటి స్థలాన్ని అది ప్రత్యేక దేశంగా చేయాలని కోరుకోవాలి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ గురించి ఎందుకు? ఇది విదేశీ శక్తుల కుట్ర. మన దేశం మీద సాగుతున్నటువంటి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సాగుతుంది, 1000 ఏళ్ళకెళ్ళి సాగుతుంది ఈ దేశం మీద. 700 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా ఓడో పోర్చుగీసోడో డచ్చోడో అంతకుముందు వచ్చినటువంటి ఇంకోడో ఈ దేశం మీద వచ్చినటువంటి గజ్నీలో గోరీలో ఆఫ్ఘనిస్తాన్ను ఆ కబ్జా చేసినప్పటి నుంచి కూడా ఎవడెవడొచ్చిండు ఈ దేశం మీద దండయాత్ర చేసిండు. టన్నుల కొద్దీ కోట్ల కొద్దీ లక్షల కోట్లు 35 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సొమ్మునెత్తుకపోయారు భారతదేశం నుంచి. 35 లక్షల కోట్ల రూపాయల సొమ్మును ఇవాళ మనం ఒక సంవత్సరం పాటు మన జీడిపి అంటున్నాం కదా, మనం బడ్జెట్ పెట్టుకుంటున్నాం కదా, అట్లాంటి బడ్జెట్ 700 ఏళ్ల క్రితమే మన భారతదేశం నుంచి దోచుకున్నారండి. మన ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఏం చేయదలుచుకున్నాం అనేటువంటి విషయాన్ని చేసుకోవాలి. మళ్ళీ పాకిస్తాన్ విడిపోయి అక్కడ సైనికులను తీసుకుపోతే మాకు ముస్లిం సిపాయిలే కావాలన్నారట. మన భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ను రద్దు చేసింది ఎవరు? దయచేసి చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. చరిత్ర పుస్తకాలు తీయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ముస్లిం రెజిమెంట్ అంతకుముందు ఉంది కదా, ఆ ముస్లిం రెజిమెంట్ని స్వాతంత్రం తర్వాత ఏ నాయకుడు రద్దు చేసిండు, ఏ కారణాల చేత రద్దు చేసిండు, దాని కారణం ఏమిటి? ఇవాళ ముస్లిం మైనార్టీల అపీజ్మెంట్ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఎందుకు రెజిమెంట్ రద్దు చేసిరు? ఇవాళ నేను చెప్పినటువంటి కాదు, చరిత్ర చెప్పింది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి రెజిమెంట్ అది. ఎందుకు? ఇవాళ గూర్ఖా రైఫిల్సో ఇంకొకటో అన్నీ ఉన్నాయి, కానీ ముస్లిం రెజిమెంట్ని ఎందుకు రద్దు చేసిరు? ఒక్కసారి మనమంతా ఆలోచిద్దాం దానికి సంబంధించినటువంటి అంశాన్ని. దీనికి సంబంధించినటువంటి అంశం ఇగో ఇక్కడ రాసిరు. ఆస్తుల అప్పుల పంపకానం పైన 17.5% పాక్ చెందాలని తేల్చారు. దీనికి తోడు కొంత నగదు చెల్లించాల్సిందంటూ పాక్ భీష్మించుకుంది. అందుకు పటేల్ ససేమిరా అన్నాడు. కాశ్మీర్ పూర్తిగా భారత్కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్ డబ్బులు చెల్లించాల్సిందంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. మరి గాంధీ ఈ దేశానికి మంచి చేసిండా చెడు చేసిండా ఒక్కసారి ఆలోచించాలి. ఇది మాట్లాడితే గాంధీ వ్యతిరేకుల గాంధీ రాముడి మీదనే వ్యతిరేకంగా మంచి చెడు మాట్లాడేటువంటి దేశంలో గాంధీ చేసినటువంటి తప్పులు మాట్లాడితే తప్పే ఉన్నదండి. నెహ్రూ చేసిన తప్పులు మాట్లాడితే తప్పే ఉందండి. నేతాజీ ఎందుకు అదృశ్యమైందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ ఉరిశిక్ష ఎందుకు పడ్డదో ఈ దేశ ప్రజలు ఆలోచించాలి. చంద్రశేఖర్ ఆజాద్ను పట్టించి చంపింది ఎవరో ఈ దేశం వాళ్ళు చెప్పాలి. అల్లూరి సీతారామరాజు బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు అల్లూరి సీతారామను చంపడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరో చెప్పాలి. ఈ దేశంలో అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో చచ్చిపోవడానికి కారణం ఎవరో చెప్పాలి. ఈ దేశంలో బ్రిటిషర్ల చేత ప్రతి నెల 100 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరో చెప్పాలి. ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచించాలి. ఓషో ఒక మాట చెప్తాడు చాలా చోట్ల, ఎక్కడైనా వీడియోలు దొరికితే ఒక మాట చూడండి. గాంధీ మేకపాలు తాగి ఆయన సరోజినీ నాయుడు చెప్పారు గాంధీస్ పావర్టీ ఈజ్ వెరీ కాస్ట్లీ అని. గాంధీస్ పావర్టీ ఈజ్ వెరీ కాస్ట్లీ అని. ఆయన 3వ తరగతి రైలు బోగిలో ప్రయాణించేవాడు. గాంధీ అంటే గాంధీ ప్రయాణించే రైలు బోగిలో 70-80 మంది కూర్చునేటువంటి రైలు బోగిలో ఈయన ఒక్కడే కూర్చునేటోడు గాంధీ గారు. ఇవాళ గాంధీని ఏదో మాట అంటున్నా కాబట్టి మీరంతా గాంధీని వ్యతిరేకిస్తారా? అరే, ఈ భారతదేశంలో రాముణ్ణి శివుణ్ణి కృష్ణుణ్ణి విమర్శించిన తర్వాత గాంధీని విమర్శించడం అనేటువంటి పెద్ద విషయమే కాదు. వీర సావర్కర్ లాంటి వాళ్ళని లేకపోయి ఉంటే ఈ భారతదేశం యొక్క నిజమైనటువంటి చరిత్ర ఇంకా అగమ్యగోచరంగా ఉండేది. వాడవుడో బ్రిటిషుడు వచ్చి చదువులు చెప్పిండు, అరే ఇంగ్లీష్తో సంబంధమే లేదురా నాయన. మీరు ఏ యూరోప్ కంట్రీస్ కన్నా పోండి, ఒక 10 దేశాల భాషను తీసుకోండి, సంస్కృతాన్ని తీసుకోండి, ఆ భాషలు ఏ భాషతోటి దగ్గరగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. అది భారతదేశం యొక్క చరిత్ర. 1947 జనవరి 20 తేదీన నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్ 20 కోట్లు చెల్లించింది. నెహ్రూ గారు చెల్లించేసిండు ఇక తొందరపడి. అయితే కాశ్మీర్పై పాక్ దురాక్రమణ నేపథ్యంలో మరో 75 కోట్ల చెల్లింపు నిలిపేసింది. ఎవరి దేశానికి మేలు చేసిరు? ఏం జరిగింది? 20 లక్షల మంది అధికారికంగా ఈ భారతదేశంలో హిందువులు చచ్చిపోయినరు ఈ దేశ విభజన సందర్భంగా. ఒక్కరికన్నా కన్నెటి చుక్క రాల్చేటువంటి ఇది లేదా? ఎందుకు విడిపోయింది ఈ దేశం?
ఏ సిద్ధాంతం చేత ఈ దేశం విడిపోయిందో ఆ సిద్ధాంతం చేత మరోసారి విభజన కావడానికి భారతదేశంలో అన్ని ఏర్పాట్లు సకల ఏర్పాట్లు సాగుతున్నాయి. అది రాజకీయంగా ప్రేరేపితమై ఉన్నది. అది ఏ క్షణంలోనైనా జరగడానికి సిద్ధంగా ఉంది. భారత ప్రజలు మరోసారి భారతదేశ విభజన కోసం సిద్ధంగా ఉన్నారా? ఆ విభజన ఆపడానికి ఇప్పటికైనా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పక్కనకు పోతారా లేదా అనేటువంటి విషయాలను కూడా మనం ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకంటే దారుణం ఏమిటి? భారత్ తరపున పంజాబ్ పార్టిషన్ కమిటీ ఏర్పాటైంది. పార్టిషన్ కౌన్సిల్గా కూడా మార్చారు. సైన్యం ఉన్నతాధికారులు మొదలుకొని కార్యాలయ సామాగ్రికి సంబంధించిన సజావుగా సాగించేటువంటి బాధ్యత భారత్ తరపున సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, పాక్ తరపున ఆల్ ఇండియా ముస్లిం నేతలు మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత భుజస్కంధాలపై పడింది. దేశ విభజన ఆగేటువంటి అవకాశం ఉన్నా కూడా దేశ విభజన జరగడానికి మూల కారణం ఎవరనేటువంటి నిజమైనటువంటి చరిత్ర భారతదేశ పౌరులు, ఇప్పుడున్నటువంటి పౌరులు, ఇంకా బ్రతుకున్నటువంటి వాళ్ళు, రేపు పొద్దుగాల వచ్చేటువంటి తరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ సిద్ధాంతం వల్ల ఈ దేశం విభజన జరిగింది, ఏ సిద్ధాంతం వల్ల మనం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయినాం, నేపాల్ ఈ దేశంలో కాకుండా పోయింది, టిబెట్ ఈ దేశంలో కాకుండా పోయింది, బర్మా ఈ దేశంది కాకుండా పోయింది, బంగ్లాదేశ్ విభజన జరిగింది, ఇంకా శ్రీలంక ఎందుకు పోయింది అనేటువంటి అంశాలను, ఈ దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఇది ఆగస్టు 14 కాబట్టి మిగిలిన ఏ రాజకీయాల కంటే కూడా మిగిలింది కాదు. ఇవాళ రేపు ఎల్లుండి వరుసగా సెలవులు ఉన్నటువంటిది ఈ సందర్భంలోనే సరే వచ్చేటువంటి తరం ఒక్కసారిగా దయచేసి 1 గంట 2 గంటల పాటు నీ చరిత్ర ఏమిటో తెలుసుకో, ఈ భారతదేశ విభజనకు మూల కారణం ఎవరో తెలుసుకో, ఆ భారతదేశం యొక్క అంతకుముందు ఎంత ఉండేది, అఖండ భారతం ఎంత ఉండేది, ఎప్పుడెప్పుడు విడిపోయింది అనేటువంటి అంశాలను కూడా మనం ఒక్కసారి ఆలోచిద్దాం. అవసరమైతే ఇంకా ఓపుకున్నటువంటి వాళ్ళు రామాయణం చదివితే రామాయణంలో కిష్కింధకాండ చదివితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి సుగ్రీవుడు చెప్తాడు. వానరులను ఏ దేశం నుంచి ఎక్కడి దాకా పోవాలి, దక్షిణాదిని ఎంత దూరం పోవాలి, తూర్పున ఎంత దూరం పోవాలి, పశ్చిమాన ఎంత దూరం పోవాలి, ఉత్తరాన ఎంత దూరం పోవాలి, ఎంత దూరం పోతే ఏ ఏ సరిహద్దులు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ జాతి వాళ్ళు బతుకుతుంటారు, ఎక్కడెక్కడ ఎట్లాంటి వాళ్ళు బ్రతుకుతారు అనేటువంటి అంశాన్ని కిష్కింధకాండలో చాలా స్పష్టంగా చెప్పి ఉంటారు. అక్కడి దాకా అవసరమైతే చరిత్రను చదువుకుందాం. నా భారత పౌరులారా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు. మన కొత్త తరానికైనా సరే ఈ నిజమైనటువంటి చరిత్రని, ఈ విభజనకు కారణమైనటువంటి వాళ్ళను, ఈ లక్షలాది మంది చావుకు కారణమైనటువంటి వాళ్ళను, ఇప్పటికీ రాచపుండులాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దేశంలో పక్కలో బల్లెంలాగా భారతదేశాన్ని స్వేచ్ఛగా సంతోషంగా శాంతియుతంగా బతకకుండా చేస్తున్నటువంటి అంశాలకు కారకులు ఎవరనేటువంటి అంశాన్ని మనం ఒకసారి ఆలోచిద్దామా లేదా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఈ భాష అర్థమైతే విన్నటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ అంశాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా చూడండి. నిజమైనటువంటి చరిత్ర తెలుసుకునేటువంటి బాధ్యత మన పైన ఉంది. అవసరమైతే నిష్ణాతులు అనుకునేటువంటి వాళ్ళు భారతదేశం యొక్క పార్టిషన్ జరిగినప్పుడు ఏ ఏ అంశాలు జరిగినాయి, ఎవరెవరు ఏం మాట్లాడారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఇవాళ రేపట్లో అవసరమైతే వీడియోలు కూడా తీసి పెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా. దయచేసి దేశ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. దీన్ని సున్నితమైనటువంటి అంశంగా పరిగణించి పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులు ఛత్రపతి శివాజీని కన్నటువంటి జిజియాబాయిలాగా మన పిల్లల్ని పెంచుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి తల్లులు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. పిల్లలు కాదు, తండ్రులు కాదు, తల్లులు, మాతృమూర్తులు, స్త్రీమూర్తులు ఒక్కసారి ఆలోచించాలి. ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దింది ఒక జిజియాబాయి. అట్లాంటి జిజియాబాయి స్టోరీలను, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి, ఒక రుద్రమదేవి లాంటి తల్లులుగా మనమంతా మారితే కానీ ఈ దేశం బాగుపడదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.